ఈరోజు 13వ డివిజన్ ఇన్ఛార్జి జనసేన శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా కూడా యనమలవారి దిన్నె 13వ డివిజన్లోని యనమలవారి దిన్నె రాజీవ్ గాంధీ నగర్ అక్కడ చర్చ్ కూడా ఉంది. అక్కడ కొంతేమో మెయిన్ రోడ్ అయితే 80 ఫీట్ రోడ్డు ఉంది, సైడ్ రోడ్స్ అయితే 40 ఫీట్ ఉంది. ఇంకో దగ్గరికి వచ్చేతలకే 30 ఫీట్ చేశారు. దీన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయమని కమిషనర్ గారిని కోరడం జరిగింది. కమిషనర్ గారు కూడా స్పందించి టీపీఓ గారికి చెప్పడం జరిగింది. ఇలాంటివి కూడా రోడ్లు కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రజలకి అసౌకర్యం లేకుండా చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అందువల్ల ఇప్పుడు రోడ్లు కూడా వెడల్పు చేసి ఎవరికి రాబోయే రోజుల్లో భావితరాలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా కూడా టౌన్లో కూడా ఎక్కడ కూడా ఎంకరేజ్మెంట్స్ లేకుండా అన్ని నీట్గా రూరల్లో అయితేనేమి టౌన్లో అయితేనేమి మంత్రి నారాయణ గారి సారథ్యంలో, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు అయితేనేమండి ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున మా కమిషనర్ గారికి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇవ్వగానే కమిషనర్ గారు కూడా స్పందించారు. అదేవిధంగా కూడా ఇప్పుడు వాకర్స్ రోడ్డు కూడా ఉంది. వాకర్స్ రోడ్లో కూడా డ్రైన్స్ కడుతున్నారు. అయితే పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మనది. వాకర్స్ రోడ్డు కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయమని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు స్పందించారు.